ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ముఖ్యమంత్రి గారు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు, ఆయన తనయుడు అందరూ చిన్నబాబు అని ఆత్మీయంగా పిలుచుకునేటువంటి ఆయన తనయుడు ఎటువంటి రాజకీయ భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారు, ఈ విధంగా జ్యోతిష్యం కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది కొంత విశ్లేషణ చేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి గోచార రీత్యా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చార్టు తీసుకుని, ముఖ్యమంత్రి గారి చార్టు, అలాగే ఆయన తన్నుడి యొక్క చార్టు, ఇవి తీసుకుని గోచారాన్ని కూడా పరిగణలోకి తీసుకుని క్లుప్తంగా ఎలా ఉండబోతోంది రాజకీయ ముఖ చిత్రము, ఎలాంటి సవాళ్ళని ఎదుర్కోబోతోంది రాష్ట్ర ప్రభుత్వము అనేది ముఖ్యంగా తెలియచేస్తాను. ఆంధ్రప్రదేశ్ యొక్క హారోస్కోప్ కనుక చూసినట్టయితే మన రాష్ట్రానికి కర్కాటక లగ్నం అవుతుంది, కన్యారాశి. ప్రస్తుతము మన రాష్ట్రానికి నడుస్తున్నటువంటి దశ చూసినట్టయితే బుధ మహాదశ, అందులో చంద్ర అంతర్దశ 2027 మార్చి నుంచి, కుజ అంతర్దశ 2028 మార్చి నుంచి, రాహు అంతర్దశ. ఈ బుధలో రాహు ఎప్పుడైతే వస్తుందో కొంతవరకు ప్రభుత్వంలో కొంత అనిశ్చితి, అంతర్గతంగా విభేదాలు, ఇవన్నీ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కర్కాటక నుంచి 3వ ఇంట్లో చంద్ర, గురు, శుక్ర ఉన్నారు. ఈ ప్లేస్మెంట్ మంచిది. అయితే బుధుడు 4వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. 4వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, వ్యయాధిపతి అయ్యి. అలాగే శని రాహువులు వృశ్చికంలో 5వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి బుధ రాహు అంటే బుధ మహాదశ, రాహు అంతర్దశ కొంత రాజకీయపరమైన సవాళ్ళని తీసుకొస్తుంది 2028 మార్చి తర్వాత. అప్పటి వరకు కూడా మరీ చెప్పుకోదగ్గటువంటి దుష్పరిణామాలు కావచ్చు, ప్రభుత్వాలే కూలిపోతాయా అనేటువంటి విపత్కర పరిస్థితులు ఏమీ చోటు చేసుకునే అవకాశాలు అయితే లేవు. ఆ విషయంలో మనకు అంత సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమీ చోటు చేసుకోలేవు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి గారి యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే ఆయన యొక్క రాశి వృషభ రాశి, జన్మలగ్నము మేషంగా తీసుకున్నాను. ప్రస్తుతం ఆయనకి బుధ మహాదశ నడుస్తోంది. అందులో 2028 ఆగస్టు నుంచి కూడా రవి అంతర్దశ మొదలవుతుంది. ప్రస్తుతం శుక్ర అంతర్దశలో ఉన్నారు, బుధలో శుక్ర, ఆ తర్వాత చంద్ర, తర్వాత కుజ. 2030 అక్టోబర్ నుంచి కుజ అంతర్దశ. అయితే రవి చంద్ర అంతర్దశలు ఆయన పదవికి ఏమాత్రం కూడా పెద్ద భంగం కలిగించేటువంటి పరిస్థితుల్లో అయితే తీసుకెళ్ళవు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి గ్రహస్థితి కూడా, చంద్రుడి యొక్క స్థితి బాగుంది, ఉచ్చ స్థితిలో 2వ ఇంట్లో ఉన్నాడు. అలాగే రవి కూడా లగ్నంలో ఉచ్చలో ఉన్నాడు బుధుడితో కలిసి. కాబట్టి ఆయన యొక్క పదవికి ఏ భంగము ఉండదు. చిన్నపాటి ఇబ్బందుల్ని ఆయన ఎదుర్కొంటాడు తప్ప అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అయితే కొంతవరకు ఈ బుధ మహాదశలో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆయన తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే లగ్నంలో ఎప్పుడైతే రవి బుధులు స్ట్రాంగ్గా ఉన్నారో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటారు. అలాగే కెరీర్కి సంబంధించిన జైమిని దశ చూసినట్టయితే ప్రస్తుతం కర్కాటక దశ నడుస్తోంది 2027 ఏప్రిల్ వరకు. తర్వాత తుల మహాదశ వస్తుంది, కెరీర్ దశ జైమినిలో. ఈ కర్కాటకం నుంచి 9వ ఇంట్లో రాహు ఉండడము, ఆయన యొక్క జన్మజాతకంలో 2వ ఇంట్లో శని ఉండడం వల్ల కొద్దిపాటి వ్యతిరేక పరిస్థితులు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా రాహు యొక్క శుభస్థితి వలన పదవికి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులను ఆయన ఎదుర్కోరు. కాబట్టి పెద్ద పెద్ద చేంజెస్ వస్తాయి, ప్రభుత్వాలే షేక్ అయిపోతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళదు. ఆయన పూర్తికాలం తన పదవి కాలాన్ని పూర్తి చేసేటువంటి విధంగానే ఆయన ప్రయాణం అనేది సాగుతుంది అని మనం అనుకోవచ్చు. అలాగే ఆయన తండ్రి యొక్క చార్ట్ చూసినట్టయితే ఆయన కూడా చాలా మంచి రాజయోగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రాహు మహాదశలో ఉన్నారు. ఆయన్ని మిథున లగ్నంగా తీసుకున్నాను. లగ్నంలో రాహువు, 5వ ఇంట్లో శని ఉన్నాడు. అంటే
యోగకారకుడైనటువంటి శని, భాగ్యాధిపతి అయినటువంటి శని పంచమంలో ఉచ్చలో ఉండడం వల్లనే చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆయన జన్మించడం జరిగింది. ఆయన యొక్క తండ్రి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులై ఉంటారు. ఇలా ఆయనకి అటువంటి ఒక మంచి ఫ్యామిలీలో పుట్టడానికి కావాల్సినటువంటి రాజయోగాలు ఏంటి అనేవి చాలా ఉన్నాయి ఆయన చార్ట్లో. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అలాగే గోచారం చూసినట్టయితే ఇప్పుడు చాలామంది ఒక కొత్త ఇష్యూని పైకి తీసుకొచ్చారు. ఆయన కూడా రాజీనామా చేయాలి, కొన్ని అవకతవకలు జరిగాయి పరీక్షల్లో అనేటువంటి ఒక చిన్న నినాదంతో అదేమి పెద్ద కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అటువంటి సంకట పరిస్థితుల్లో అక్కడెక్కడో ఢిల్లీలో ఏదో జరిగింది కదా అని మన రాష్ట్రంలో ఆయన రాజీనామా చేసేంతటి స్థితి అయితే రాదు. అయితే ప్రస్తుతం ఆయనకి రాహు మహాదశ నడుస్తుంది. అది కూడా రాహు మహాదశ చివరిలో ఉన్నారు ఆయన. 2027 నవంబర్ నుంచి గురు మహాదశ నడుస్తుంది. రాహు ఎప్పుడైతే మిథున లగ్నంలో ఉచ్చలో ఉన్నాడో ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ఒక స్థాయిలో ఆయన ఉండడం కూడా రాహు ఆయనకి అటువంటి యోగాన్ని కలిగించాడు. అయితే గురు మహాదశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వచ్చే సంవత్సరము అది ఆయనకి ముఖ్యమంత్రి పదవి దాకా తీసుకువెళ్తుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా చూడాలి. ఇమ్మీడియట్గా ఆయన 2029లో ముఖ్యమంత్రి అవుతారా అనేది కొంచెం కష్టతరమని అనిపిస్తోంది. అయితే ఆ ఎలక్షన్ జరిగే టైంలో ఉన్నటువంటి ఇతర అభ్యర్థులు, అప్పుడున్నటువంటి గోచారము, దశాభుక్తి ఆధారంగా మనం మళ్ళీ ఒక అనాలిసిస్ అయితే చేయొచ్చు. అయితే ఆయనకి రాహు మహాదశ చాలా అద్భుతంగా యోగించేటువంటి దశగానే చూడాలి. ఈ దశలో అంటే రాహు మహాదశలో ఆయన ఒక పదవిని, ఒక హోదాని, తన మాటని చెల్లించుకోవడము, ఇటువంటి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఆయనకి కారకాంశ లగ్నం మీనంలో ఉంది. అక్కడి నుంచి 4వ ఇంట్లో రాహు ఉచ్చలో ఉన్నాడు అంటే వారి మాటకి తిరుగు లేకుండా ఉండడము, ఇలాంటి రాజయోగాల్ని అనుభవిస్తారు. కాబట్టి ఏదో ఒక ఉద్యమం జరిగి ఢిల్లీలో జరిగినట్టుగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్ని ఆయన ఎదుర్కోరు. ఆయన యొక్క గ్రహస్థితి చాలా బలంగా ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఆయనకి ఎటువంటి సవాళ్ళు ఉంటాయని చూసినట్టయితే ఇప్పుడు ఆయన ఏలినాటి శనిలో ఉన్నారు. వచ్చే సంవత్సరం ఆ తర్వాత కూడా ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు కూడా ఆయన ఏలినాటి శనిలో ఉంటారు. కాబట్టి చాలా టఫ్ టైంని ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆయన ప్రాబల్యానికి లోటు లేకపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వెళ్ళగలరా అనేది ఆ తర్వాత మళ్ళీ కొంత మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా గురు మహాదశ ఆయనకి చాలా కష్టతరంగా ఉంటుంది రాహు మహాదశతో పోలిస్తే. ఈ విధంగా గోచారము, వింశోత్తరి దశ ఈ రెండు కూడా పరిగణలోకి తీసుకుంటూ ఇటువంటి ఒక రాజకీయపరమైనటువంటి సవాళ్ళను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది రానున్న రోజుల్లో, ముఖ్యంగా తర్వాత జరిగేటువంటి ఎన్నికల సమయంలో. అయితే ఆయనకి మండూక దశ చూసినట్టయితే 2028 జనవరి వరకు తులదశ, ఆ తర్వాత మళ్ళీ మకర దశ నడుస్తూ ఉంటాయి. ఆయన కారకాంశాలకు ఇందాకే చెప్పినట్టుగా మీనం. తుల ఎప్పుడైతే నడుస్తూ ఉంటుందో తులకి 7వ ఇంట్లో మేషంలో అమాత్యకారకుడైన చంద్రుడు ఉన్నాడు, తులలో శని ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పదవికి, హోదాకి భంగం ఉండదు 2028 జనవరి వరకు. ఆ తర్వాత మకర దశ వస్తుంది. అది కూడా ఆయనకి ఒక స్టేటస్ని, పొలిటికల్ పవర్ని, తన మాట చెల్లుబాటు అవ్వడము, ఇటువంటి రాజయోగాలను ఇచ్చినప్పటికీ కూడా మకరానికి 12వ ఇంట్లో బుధకేతువులు ఉండడం వలన ఇందాక చెప్పినట్టుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రాజయోగాన్ని అనుభవిస్తాడా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతవరకే అనాలిసిస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఆయన లైఫ్లో అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా, ఎప్పుడు అవుతారో అనేది అది వేరే సబ్జెక్టు. ఓన్లీ దాన్ని బేస్ చేసుకునే ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఆయనకి రాజయోగానికి, ఒక వైభవానికి, మాటకి తిరుగు లేకుండా ఉండడము, ఇలాంటి రాజయోగ ఫలితాలు ఇవ్వడానికి ఈ గ్రహస్థితి, గోచారము అనుకూలంగా ఉన్నాయి. అయితే 2029 ఎన్నికల్లో మాత్రం కొంతవరకు గడ్డు పరిస్థితులను ఆయన ఎదుర్కోవాలి. ఆ పదవిని అందుకోవడంలో, ముఖ్యమంత్రి పదవిని. ఎన్నికల్లో విజయం గురించి ఏమాత్రం మనం సంశయం పెట్టుకోకర్లేదు, కానీ ఆ స్థాయిలో ఆయన విజయం ఉంటుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా కానీ ప్రస్తుతం అయితే ఆయనకి
రాజీనామా చేయాల్సిన పరిస్థితి అయితే రాదు. మంచి యోగవంతమైనటువంటి ఒక దశలో ఆయన ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఈవెంట్ మనం ప్రెడిక్ట్ చేయాలంటే ఇన్ని కోణాల్లో అనాలిసిస్ చేయాలి. అలాగే రాష్ట్రం యొక్క చార్ట్ తీసుకుని దాని ప్రకారం కూడా ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. గోచార రీత్యా కూడా ఆంధ్రప్రదేశ్ చార్ట్ తీసుకుని లగ్నం నుంచి చంద్రుడి నుంచి గోచారం ఎలా ఉంది అనేది ఎప్పుడు కూడా మనం స్టడీ చేయాలి. ఉదాహరణకి మన రాష్ట్రం యొక్క చార్ట్ని తీసుకున్నట్టయితే కన్యారాశి అవుతుంది. అక్కడి నుంచి 8వ ఇంట్లో ఎప్పుడైతే శని వస్తాడో మేషంలోకి వచ్చే సంవత్సరం జూన్ తర్వాత అష్టమ శని ప్రారంభం అవుతుంది. కాబట్టి అధికారులకి కొంత ప్రతికూల పరిస్థితులు, అలాగే ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి రావడము, చిన్నపాటి తుఫాన్లు చోటు చేసుకోవడము, ఇటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో ఏర్పడతాయి. అలాగే కన్యారాశికి 12వ ఇంట్లో గురువు ఎప్పుడైతే వస్తాడో అంటే 2027 జూన్ తర్వాత గోచార రీత్యా 12వ ఇంటికి గురువు వస్తాడు అతిచారంలో. కాబట్టి అప్పుడు కూడా కొంతవరకు స్కామ్స్ను, అవినీతి ఆరోపణలను ఇలాంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా కానీ ప్రభుత్వం యొక్క మనుగడకి పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే ఏమీ లేవు. అయితే ఎప్పుడు కూడా కొన్ని విమర్శలను ఎదుర్కొంటూ కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వము. అలాగే చంద్రబాబు గారి విషయంలో ఇందాక చెప్పినటువంటి ప్రమాదం అయితే లేదు కాబట్టి అటువంటిది మనం ఊహించడం కూడా అనవసరం. ఇది ఒక చిన్నపాటి విశ్లేషణ మాత్రమే. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.